నమస్కారం. వెల్కమ్ టు వరంగల్ అమ్మగాడు ఛానల్. అయితే ఈరోజు నేను చేయబోయే మొట్టమొదటి వీడియో దేనికి సంబంధించి అంటే మన తెలంగాణ ఆడబిడ్డలు జరుపుకునే మొట్టమొదటి పండుగ అంటే బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మ పండుగ ముందు ఆడబిడ్డలు ఈ బొడ్డమ్మ పండుగ అనేది చేసుకుంటారు. ఈ బొడ్డమ్మ పండుగ ఎలా అంటే ఆవు పేడ తీసుకొచ్చి గద్దెల రూపంలో బొడ్డమ్మని అనేది వేయడం జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు ఉంటుంది. ఈ 9 రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ గద్దెల రూపంలో వేసిన బొడ్డమ్మకు పసుపు కుంకుమతోని నీట్‌గా బొట్లు పెట్టి ఒక్కొక్క రకంగా పూలను తీసుకొచ్చి ఆ పూలతో అలంకరించుకొని రోజు సాయంత్రం పూట అన్నమాట. రోజు సాయంత్రం పాటలు పాడుతూ ఈ పండుగ అనేది తెలంగాణ ఆడబిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 9 రోజులు ఆడినప్పుడు ఈ 9వ రోజు ఏం చేస్తారంటే ఏదైనా బావి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వినాయకుడిని అయితే మనం ఎలా నిమజ్జనం చేస్తామో అలా బొడ్డమ్మని కూడా నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సాంగ్స్ కూడా నా చిన్నప్పుడు పాడాను. అవి కూడా మీకు వినిపిస్తాను. అయితే ఇప్పుడు వాకిట్లో పెట్టి ఆ వాకిట్లో ముగ్గేసి అందులో బొడ్డమ్మని పెడతారనమాట. అయితే నా చిన్నప్పుడు నేను ఆడినాను చెప్పాను కదా. అప్పుడు ఎలా ఉండేది అంటే నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళాక ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు ఇంటికి వద్దాం, ఎప్పుడు ఆడుకుందామని ఉండేది అనమాట ఎప్పుడు. అయితే సాయంత్రం అవ్వగానే ఇంటికి వచ్చేసి బ్యాగ్ పక్కన పడేసి కాలు చేతులు మొక్కలు కడుక్కొని ఫస్ట్ అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. అలాంటి కొన్ని పూలు తీసుకొని వెళ్ళేవాళ్ళం అందరం కలిసి కొన్ని పాటలు పాడుకునేవాళ్ళం. అలా నా చిన్నప్పుడు నేను ఆడాను, కొన్ని పాటలు వచ్చి నాకు అని చెప్పాను కదా. అలా అందులో కొన్ని పాటలు మీకు ఇప్పుడు ఫస్ట్ సాంగ్ అనమాట. నేను ఒక సాంగ్ పాడి వినిపిస్తాను మీకు. ఒక్కావికి కన్నం చెక్క ఓరాస గుమ్మడి ఏ రాజు పంపినాడు ఓరాస గుమ్మడి మేడాలున్న దేవి కాట ఓరాస గుమ్మడి మాలన్న పంపినాడు ఓరాస గుమ్మడి తాను ఎవరు నేను ఎవరు ఓరాస గుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఓరాస గుమ్మడి 2000 కన్నం చెక్క ఓరాస గుమ్మడి ఏ రాజు పంపినాడు ఓరాస గుమ్మడి మేడాలున్న దేవి కట ఓరాస గుమ్మడి మాలన్న పంపినాడు ఓరాస గుమ్మడి తాను ఎవరు నేను ఎవరు ఓరాస గుమ్మడి తాను నాకు పంపడమేమిటి ఓరాస గుమ్మడి. ఈ విధంగా ఇక 9 రోజుల్లో చిన్న పెద్ద అంతా కలిసి పండుగ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారన్నమాట. ఇది ఎలా అంటే చాలా రోజుల క్రితం బాగుండేది అనమాట. అప్పుడు చాలా మంది ఆడేవాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకెళ్లి హాస్టల్లో వేస్తారు. హాస్టల్లో వేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ పండుగలు ఇవి అనేది ఎక్కువ తెలియదు వాళ్ళకి. అందుకనేసి ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు బతుకమ్మ ఏదైనా సరే ఎట్లా అంటే రెడీమేడ్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే డైరెక్ట్ వెళ్ళి దుకాణంలో అది ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుంది, అది తీసుకొచ్చి అది పెట్టి ఆడేస్తారు అనమాట. సిటీలలో మెయిన్ ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. సిటీలలో ఎలా అంటే కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల వాళ్ళే స్వయంగా పూలు తెచ్చుకొని పేర్చుకోవడము లేకపోతే మనం ఆడుకోవడం అనేది జరుగుతుంటుంది. అలా కాకుండా అలా ప్లాస్టిక్ తేకుండా మనంతటా మనమే పూలతో అలంకరించుకొని మట్టికోవడం ఆడుకోవడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. పాటలు పాడే వాళ్ళు ఎలా ఉంటారంటే మన అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాగా పడతారు అన్నమాట పాటలు. నాకు ఎలా అంటే సాంగ్స్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. అలా ఒకసారి వినగానే ఆ సాంగ్స్ అలవాటు అవ్వడము రావడము నేను కూడా పాడడము అలా జరుగుతుండేది అనమాట. నెక్స్ట్ సాంగ్ పుట్టింది ఆ సీత కోలు పురుడే గోరింది కోల్ పెరిగింది ఆ సీత కోలు పెళ్లిడే గోరే కోల్ చదువు చెప్పి ధర్మరాజు కోలు తండ్రి ఉన్నాడు కోల్ బుద్ధి చెప్పే భూదేవి కోలు తల్లి ఉన్నది కోల్ తిన్న పలంగడిగా కోలు వదినాలున్నారు కోల్ దూసి చేయడలయ్యా కోలు అక్కాలున్నారు కోల్. ఈ పండుగ వచ్చేసి ఎలా అంటే ఓన్లీ ఆడవాళ్ళే అని కాదు, మన ఊర్లలో అయితే ఎలా ఉంటుందంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి ఆడ మగ తేడా లేకుండా అయితే అందరూ కలిస్తారు, చప్పట్లు పెడుతూ పాటలు పాడతారు, ఆడతారు, కలిసి కట్టుగా చేస్తారన్నమాట. అలా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఏ పండుగ అయినా సరే చుట్టాలకు మర్యాదలు చేయడం మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో ఓన్లీ మన తెలంగాణ ప్రజలు ఈ విషయంలో చాలా గర్వపడారు అన్నమాట. ఎందుకంటే వేరే పక్కన వాళ్ళని చూసుకున్నట్లయితే ఇంత ఉండదు, ఇంత సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కానీ ఇంత బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు కానీ ఫెస్టివల్స్ లో ఉండాలన్నమాట. సాంగ్ ఇంటికాల దేవికి ఉయ్యాలో ఇంద్రమ్మ కొడుకులు ఉయ్యాలో ఇందాకడమ్మ ఉయ్యాలో ముగ్గురు కొడుకులు ఉయ్యాలో
ముగ్గురి తోడన ఉయ్యాలో ఒకటే అక్కమ్మ ఉయ్యాలో అక్కమ్మనిచ్చిరి ఉయ్యాలో డెక్కన రాజమ్మ ఉయ్యాలో పెద్దోడ పెరుగొన్న ఉయ్యాలో అక్కని తీసుకురా పోర ఉయ్యాలో నడిపోడుండగా ఉయ్యాలో నాకే మక్కేర ఉయ్యాలో నడిపోడ నాగేంద్ర ఉయ్యాలో అక్కని తీసుకురా పోర ఉయ్యాలో చిన్నోడుండగా ఉయ్యాలో నాకే మక్కేర ఉయ్యాలో చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో అక్కని తీసుకురా పోర ఉయ్యాలో ఎట్లద్దు సెల్లెల ఉయ్యాలో ఏరడ్డమాయ ఉయ్యాలో ఏరుకు ఇప్పలే ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో ఎండి శీలల కింద ఉయ్యాలో వేలపత్తి చెట్ట ఉయ్యాలో. నా చిన్నప్పుడు ఎలా అంటే కొన్ని ఫెస్టివల్స్కి మన తల్లిదండ్రుల దగ్గర ఏంటంటే మనీ ఉండేది కాదు, కానీ అందరూ కలిసి ఆడుతారు, అందరూ మంచి మంచి డ్రెస్లు వేసుకుంటారు, కొత్త డ్రెస్లు వేసుకుంటారు. నాకు ఎట్లానైనా సరే నాకు కొత్త డ్రెస్ కొని ఇవ్వాలి కంపల్సరీ అనేసి గోల చేయడము ఏడవడము అంత మెచ్యూరిటీ ఉండదు మనకి అప్పుడు. మనకి ఎట్లా చేసి అయినా సరే కొత్త బట్టలు కావాలి పండుగకి అంతే. ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం చేసేది పని చేసే దగ్గర అక్కడ ఎక్కడన్నా అప్పు తెచ్చా ఇట్లా ఇబ్బంది పడి వాళ్ళకి ఆ టైంలో ఎక్కువ కొంచెం బాధ ఉంటుంది. కానీ ఎట్లుంటుందంటే వాళ్ళకైనా సరే చిన్న పిల్లలు కదా వీళ్ళకి తెలియదు అన్నట్టుంటుంది. అదే అప్పుడప్పుడు ఆడినప్పుడు ఏంటంటే లేట్ అయ్యేది అన్నమాట, బాగా లేట్ అయ్యేది. ఆ లేట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ దెబ్బలు కూడా తెలియదు అన్నమాట. చాలా గుర్తు నాకు. ఈ విధంగా అయితే 9 రోజులు ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. మన తెలంగాణ ఆడపడుచుల మొట్టమొదటి పండుగ బతుకమ్మ. ఇలా నెక్స్ట్ ఎంగిలిపూల బతుకమ్మ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరంగల్ అమ్మగడి ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఒకవేళ మీరు ఏదైనా ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి వీడియోస్ చేయండి అంటే ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఒకవేళ నా వరకు సాధ్యమైతే నేను 100% ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను.